హస్తకళల్ని సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట, మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం అలాగే నిబద్ధత ప్రత్యేకంగా కళపై మాట్లాడవు. నేను సామాన్యం అనుకున్నావా? దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది భారీ సీత. దక్షాంగనానం, యువజాంగనానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, ఇటువంటి 3 కోట్ల మంది భార్య గలవాడు. దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. అది కానీ చక్కమాగానండి, హార్మోని పుస్తకం మోసేస్తారు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజములు ఇచ్చారు. ఇదిగో తల్లి పట్టుము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడవు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహానుభావ విక్షాంతులుగా పక్షంద్ర వాహన అహల్యమోచన హరకో దండ విఖండ కార్మోఖండన మాయావృత వెంకటాడ మారీచు మర్దన లీలా మానుష విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం ఉన్నట్లయితే రావణ బ్రహ్మలంకారం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా బాలాగ్రి బాలముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు నుంచి ఒక గుర్తు గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా బాలాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు, 3 కోట్ల మంది ముదుమనుమలు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీళ్ళు 50 మందికి కూడా నా బాలాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమకు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తాను స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరక్తం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సలవుడు స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ఉత్తరాలు కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తాను, చదువులేదండి. మా చదువులే పడే సరే మాకు మా పిల్లలు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భోజనిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయంభూ ఇలాగా వీసానం సర్వీసానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు
నేను రమారం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాత్ర జ్ఞానదిభ అప్రేగతం హేరంభో లంబోధర గజాననః ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. మీరు నేను 30 మంది అవును సార్. మాధవపట్నంలో ఉంటాం. మాధవపట్నం కాకినాడ పక్కనే సార్. మాధవపట్నం పిఠాపురం నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకోవాలి కాకినాడ నేర్పిస్తున్నాం సార్. తమరి అమర్నాథ్ ఏదైతే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా నేను 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా 30 మందికి నేర్పిస్తున్నాను సార్. అయ్యా ఇదిగోండి నేను అమెరికా మారిషస్ అండమాన్ ఇంటర్నేషనల్ సార్. నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను సార్. ట్రైనింగ్కి మన దేని నుంచి మన ఆఫర్ చేస్తాం. ఒకటి ఈ ఆర్ట్ ఉండాలంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలకి బొమ్మలు జీవం రావాలంటే క్రాఫ్ట్ ఉంది. మాకు బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించండి సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా అది ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుష్కరాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అడిగాను. నేను పర్సనల్ చెప్తాను. ఈ అబ్బాయి కూడా అండి బొమ్మలు తయారు చేస్తున్నాడు. మళ్ళీ బాబు బొమ్మలు మాత్రం నేర్పించాలి. నేనే నేర్పించాను. ఇలా బొమ్మలు మా నేర్పిస్తాను. నేను నేర్పిస్తాను. కొరలకి రామాయణ బొమ్మలు నేర్పిస్తున్నా అండి. అంటే పిల్లలకేమో నాట్యము అవునండి. రాముడు లక్ష్మణుడు సీత అవునండి. రామలక్ష్మణ చిన్నమ్మ కాదు సార్. మామూలు హ్యాండ్మేడ్ మొత్తం చేతులు ఒక బొమ్మ తయారు చేయడం నెలకొస్తుంది సార్. రావణాపురం ఒక బొమ్మ తయారు చేయడానికి నాకు రోజులు పడుతుందండి. దానికి రమారమి ఒక 25,000 రూపాయలు అవుతుంది సార్ బొమ్మ. అలాంటి బొమ్మలు ఒక చిన్న బొమ్మకి ఇస్తాను. బొమ్మ ఎలా ఇస్తారో వస్తారు మా బాబండి. మా బాబండి ఆపై రామాయణ